హలో వైటీ ఫ్యామిలీ, ఇది వచ్చేసి పార్ట్ 2. ఎవరైనా పార్ట్ 1 చూడని వాళ్ళు ఉంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, వెంటనే చూసేయండి. అది చూస్తేనే ఇది అర్థమవుతుంది. ఓకే, ఇక స్టోరీలోకి వెళ్ళిపోదాం. నేను చూపించిన వీడియో చూసి రీనా షాక్ అయింది. ఫోన్ తను లాక్కోవడానికి ప్రయత్నించింది, కానీ నేను దొరకనివ్వలేదు. బాగుందా వీడియో? ఫుల్ క్లారిటీతో ఉన్నట్టుంది అన్నాను నవ్వుతూ. సందీప్, ప్లీజ్ ఆ వీడియో డిలీట్ చేయవా అని బ్రతిమలాడుతూ అంది. చేస్తాను, కానీ నువ్వు నేను చెప్పినట్టు చేయాలి అన్నాను. ఇది చాలా అన్యాయం. నా మొగుడితో సుఖం లేక నా కోరికలు తీర్చుకోవడానికి నేనేదో నా బాయ్ ఫ్రెండ్ని పిలిచి ఎంజాయ్ చేస్తుంటే ఇలా వీడియో తీసి బ్లాక్మెయిల్ చేయడం చాలా తప్పు అంది. తప్పా? ఏదమ్మా తప్పు? నువ్వు మొగుడితో కాకుండా వేరే వాడితో పడుకోవడం తప్పు కాదా అన్నాను, ఫోన్ తనకి అందనివ్వకుండా దూరంగా పెడుతూ. సందీప్, అసలు నా గురించి నీకేం తెలుసని నువ్వు ఇలా మాట్లాడుతున్నావు? నాకు పెళ్ళైందన్న మాటే కానీ సురేష్కి నాకు ఏమీ జరగడం లేదు. సురేష్ అస్సలు ఆ పనికి ఇంట్రెస్ట్ చూపించడు. ఎంతసేపు పని పని. నాకేమో ఎప్పుడు అవే ఆలోచనలు. ఇక ఏం చేయను? ఒక 3 months వరకు సురేష్ ఏమైనా చేస్తాడేమో అని వెయిట్ చేశాను. కానీ అతడు అసలు నాకు కోఆపరేట్ చేయకపోయేసరికి ఇక లాభం లేదని నా కాలేజ్ మేట్ని ఇంటికి పిలిపించుకోవడం మొదలుపెట్టాను. నాకు శృంగారం లేకపోతే ఎంత పిచ్చిగా ఉంటుంది. ఏ పని చేయబుద్ధి కాదు. 3 నెలలు నరకం అనుభవించాను. మగవారికే కాదు, ఆడవాళ్ళకు కూడా అది ఉంటేనే నిద్ర పడుతుంది, మనశ్శాంతిగా ఉంటుంది. ఇంట్లో పెళ్ళం కోఆపరేట్ చేయలేనప్పుడు మగవాళ్ళు బయట ఆడవాళ్ళ దగ్గరికి వెళ్ళడం నిజమే కదా. మరి ఆడవాళ్ళకి తీర్చడానికి పిలిస్తే తప్పే ఉంది. నాకు ఫుడ్ ఎంతో, బెడ్ కూడా అంతే. ఇంట్లో వండుకునే ఓపిక లేనప్పుడు బయట నుంచి తెప్పించుకొని తింటాం కదా, ఇది కూడా అలాగే అనిపిస్తుంది అంటూ నాకు ఎక్స్ప్లెయిన్ చేయడం మొదలుపెట్టింది. నేను చూసినప్పుడు అర్థమైంది నాకు, సురేష్కి నీకు ఏమీ జరగడం లేదని అన్నాను. అవును, పెళ్ళికి ముందు నేను ఊహించుకున్నది వేరు, పెళ్ళి తర్వాత నాకు జరిగింది వేరు. నాకు పెళ్ళికి ముందే కాలేజీలో ఫ్రెండ్స్ ఉండటం వల్ల నాకు ఎప్పుడూ దానికి లోటు రాలేదు. పెళ్ళి తర్వాత అంతా అయోమయంగా అనిపించింది. అందుకే ఇలా నా ఆకలిని, నా కోరికను చాటుమాటుగా తీర్చుకోవాల్సి వస్తుంది. సురేష్ నాకు భర్త మాత్రమే. రీనా కథ విన్న నాకు జాలి వేసింది. నీ బాధ నాకు అర్థమవుతుంది, కానీ నిన్ను ఇందాక అలా చూసిన తర్వాత నువ్వు నన్ను పిలవలేదని నాకు చాలా కోపం వచ్చింది. నీ కంటికి నేను కనిపించలేదా అని అసూయ కలిగింది అని అన్నాను. అలా కాదు, నువ్వు నాకు కొత్త కదా, అందుకే నిన్ను డైరెక్ట్గా అడగాలంటే సిగ్గేసింది. ఈసారి నాకు సుఖం లేక చాలా రోజులైపోయింది. అందుకే ఇక ఆగలేక వెంటనే నా బాయ్ ఫ్రెండ్ని పిలిపించుకున్నాను. ఈలోపు నువ్వు వచ్చావు. సురేష్ నాకు ఆఫీస్లో ఉన్నప్పుడు చెప్పాడు ఊరు వెళ్తున్నానని. అప్పటి నుంచి నీతో ఎంజాయ్ చేయడానికి నా తమ్ముడు చాలా ఎదురు చూస్తున్నాడు. ఆ ఊహలతోనే ఇంటికి వచ్చాను. ఎంత ఆనందంతో నీ డోర్ నాక్ చేశాను. నువ్వేమో వేరే వాడితో ఉన్నావు. నాకు ఒళ్ళు మండిపోయింది, అందుకే వీడియో తీశాను. సందీప్, నీకు అలా చేయడం అవసరం లేదు. నువ్వు నాకు నచ్చావు, కానీ ఈరోజు మాత్రం నేను ఆగలేక అలా చేయాల్సి వచ్చింది. ఇక నుంచి మాత్రం నాకు ఎప్పుడు ఆకలి వేసినా నిన్నే పిలుస్తాను, సరేనా? ఆ వీడియో డిలీట్ చేయవా ప్లీజ్ అని గోముగా అంది. డిలీట్ చేయాలంటే నువ్వు నాతో ఒక్కసారైనా అని ఆగిపోయాను. సందీప్, ఈరోజు చాలా అలసిపోయాను. అసలే చాలా రోజులు అవ్వడం వల్ల 1కి 2 సార్లు పని కానిచ్చాం. ఇక ఇప్పుడు మాత్రం నా వల్ల కాదు. సందీప్ ప్లీజ్ అంది. మరి ఇలా నాకు ఆగటం లేదు, ఏం చేయను అన్నాను. ఇప్పుడు మాత్రం నా వల్ల కాదు, ప్లీజ్ అని బ్రతిమిలాడింది. సరే, మరెప్పుడు అని అడిగాను. రేపు సాయంత్రం అంది. అప్పటి వరకు నేను ఆగలేను. ఆడుకోవడం అంటే చాలా ఇష్టమన్నావు, మరి 2 ఆటలకే నీకు అలసట వచ్చేసిందా అంటూ తనను బుగ్గ మీద ముద్దు పెట్టుకున్నాను. రీనా ఏమీ మాట్లాడలేదు. నీకు ఏ పని చెప్పకుండా అన్నీ నేను చేసుకుంటాను, అలా అయితే ఓకేనా అని అడిగాను. లేదు సందీప్, ఇప్పటికి మాత్రం వద్దు. ఎందుకంటే మనిద్దరికి ఇదే మొదటిసారి కాబట్టి ఇద్దరం ఫుల్ ఎనర్జీగా ఉంటేనే బాగుంటుంది కదా అంది.
మరి రేపు ఉదయం సురేష్ వచ్చేస్తే అని అడిగాను. సురేష్ రావడానికి టైం పడుతుంది. మా మామగారిని తీసుకెళ్ళి హాస్పిటల్లో చూపించి కానీ తను తిరిగి రాడు. ఆ విషయం నాకు బాగా తెలుసు. అందుకని ఇప్పటికి మాత్రం నన్ను వదిలేయి. రేపు ఖచ్చితంగా నీ పని చూస్తాను. నేను చాలా అలసిపోయాను. బాగా నిద్రపోవాలి. అలా నిద్రపోతే రేపు నిన్ను ఫుల్గా సాటిస్ఫై చేయగలను అనంది. సరే, ఇప్పటికి నిద్రపో. కానీ నేను రేపు ఆఫీస్కి లీవ్ పెడతాను. మనం ఫస్ట్ నైట్ కాదు, ఫస్ట్ డే చేసుకుందాం అన్నాను. డే టైం ఎందుకు సందీప్? ఎవరో ఒకరు వస్తే డిస్టర్బెన్స్ అవుతుంది. సడన్గా ఇంటికి ఎవరైనా వస్తే చాలా ప్రాబ్లం అయిపోతుంది. రేపు సాయంత్రం వరకు ఆగలేవా ప్లీజ్ అంది. బా, కానీ ఒక కండిషన్. ఈరోజు మాత్రం నేను ఇక్కడే పడుకుంటాను నిన్ను చూస్తూ అన్నాను. చూడడంతో ఆగుతావా, లేకపోతే ఈరోజు ఆ పని కూడా కానిస్తావా అంది. నువ్వు ఒప్పుకుంటే అది కూడా చేసేస్తా, కానీ నాకు నీ కోఆపరేషన్ కూడా కావాలి అంటూ పడుకుందాం పదా అని బెడ్రూమ్లోకి తీసుకెళ్ళాను. రీనా అలసటగా బెడ్ పైన వాలిపోయింది. నేను రీనా పక్కన పడుకున్నాను. కానీ తనను అస్సలు డిస్టర్బ్ చేయకుండా చూస్తూ కొంచెం సేపటి తర్వాత నేను కూడా నిద్రలోకి జారుకున్నాను. తెల్లవారుజామున మెలకువ వచ్చింది. నిద్రలో రీనా ఎంతో అందంగా ఉంది. నైటీలోంచి ఆమె అందాలు బయటకు తొంగి చూస్తున్నాయి. ఆతమరిచి నిద్రపోవడం వల్ల తన బట్టలను సరి చేసుకోవాలని స్పృహ కూడా లేదు. ఆ టైంలో తనను తాకాలని నాకు చాలా కోరిక కలిగింది. కానీ సాయంత్రం జరగబోయేదాన్ని తలుచుకొని నన్ను నేను కంట్రోల్ చేసుకున్నాను. అప్పుడే లేచి నా ఫ్లాట్కి నేను వచ్చేసాను. తెల్లవారింది. నేను ఆఫీస్కి రెడీ అయ్యి ఒకసారి రీనా దగ్గరికి వెళ్ళాను. అప్పటికి ఇంకా రీనా నిద్ర లేవలేదు. బద్ధకంగా పడుకొని ఉంది. ఒకసారి తను లేపి సాయంత్రానికి తెల్ల చీర కట్టుకొని రెడీగా ఉండమని, వచ్చేటప్పుడు మల్లెపూలు తీసుకొస్తానని చెప్పి నేను ఆఫీస్కి వెళ్ళిపోయాను. ఆఫీస్లో ఉన్నంతసేపు సాయంత్రం జరగబోయే ఆ మొదటి రాత్రి గురించే నా ఆలోచన అంతా. అసలు పని చేయబుద్ధి కాలేదు. ఎలాగో 5 అయిపోయింది. గాలిలో తేలుతూ మేఘాల్లో ప్రయాణిస్తూ దారిలో పూల దుకాణం దగ్గర మల్లెపూలు తీసుకొని రూమ్కి వచ్చాను. వచ్చేటప్పుడు రీనా వాళ్ళ ఫ్లాట్ వైపు చూశాను. డోర్ కొంచెం క్లోజ్ చేసి ఉంది. అప్పుడే వెళ్ళాలి అనిపించింది. ఓ క్షణం ఇప్పుడే వద్దని నన్ను నేనే కంట్రోల్ చేసుకుని రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి మంచి మత్తెక్కించే పర్ఫ్యూమ్ స్ప్రే చేసుకొని నైట్ ప్యాంటు టీషర్ట్ వేసుకొని మల్లెపూలు తీసుకొని రీనా ఇంటికి బయలుదేరాను. నా గుండె దడదడా కొట్టుకుంటుంది జరగబోయే దానిని తలుచుకొని. డోర్ కొంచెం ఓపెన్ చేసి ఉంది. నా కోసమే తెరిచి ఉంచింది అని అనుకుంటూ పిలవకుండానే లోపలికి వెళ్ళిపోయాను. రీనా నా కోసం తెల్ల చీర కట్టుకొని సోఫాలో నా కోసం ఎదురు చూస్తూ ఉంది. చాలా ఫ్రెష్గా అందంగా ఉంది. నేను తీసుకెళ్లిన మల్లెపూలు ఆమె తలలో పెట్టాను. వెనుక నుంచి ఆమెను ముద్దులాడటం మొదలుపెట్టాను. సోఫాలోంచి లేచి నిలబడిన రీనాని నా 2 చేతులతో ఎత్తుకొని బెడ్రూమ్లోకి తీసుకెళ్లాను. కోరికతో ఆమె మీదకు విజృంభించాను. రీనా నాకు దేనికి అడ్డు చెప్పలేదు. నేను చేసే పనికి తను కూడా ఆతృతతో ఎదురు చూస్తోంది. సురేష్ నుంచి తనకు దొరకని ఎంతో సుఖాన్ని నేను ఇస్తానని ఎదురు చూస్తోంది. నేను మాత్రం తనకు కావాల్సిన దానికంటే ఇంకా ఎక్కువ ఇచ్చాను. ఆమెను వివస్త్రం చేసి పండ్ల తోట లాంటి ఆమె శరీరాన్ని బాగా పిండి ఆ రసాలను జుర్రుకున్నాను. పూల తోట లాంటి ఆమె నాజూకుతనానికి పదును పెట్టాను. ఆమె జలపాతానికి ఆనకట్ట వేశాను. తెల్లటి పాలరాతి లాంటి ఆమె శరీరాన్ని నా శ్రమనంతా ఉపయోగించి లేత గులాబీ రంగులోకి మార్చాను. ఆమె ఎత్తు పల్లాలను చదును. మధ్య మధ్యలో రీనా శరీరం నుంచి వచ్చే సన్నని మూలుగులు నాకు ఇంకా ఎనర్జీ ఇచ్చాయి. అలా ఎంతసేపు గడిచిందో తెలియదు. ఆమె తలలోని మల్లెపూలు వాడిపోయాయి. తెల్లటి చీర నలిగిపోయింది. రీనా శరీరం చెమటతో తడిచిపోయింది. నేను అలసటతో ఆమె మీద వాలిపోయాను. ఆ రాత్రంతా మా సయ్యాటకు హద్దు లేదు, ఆంక్షలు లేవు. కావలసినంత రసానుభూతిని ఒకరికొకరం పంచుకున్నాం. ఆ సమయంలోనే నా మొబైల్ ఓపెన్ చేసి రీనా వీడియో డిలీట్ చేశాను. ఎందుకంటే
ఇక ఆమె నన్ను వదిలిపెట్టదు అని నమ్మకం నాకు కలిగింది. ఆ సమయంలో నాకు అర్థమైన ఇంకో విషయం, ఎప్పుడూ ఆడదానిని బలవంత పెట్టి కాదు, ఆమె ఇష్టంతో దగ్గరకు తీసుకోవడంలో అసలైన సుఖానుభూతి దాగి ఉందని. మగాన్ని ఇష్టపడి వచ్చిన ఆడదానితో అనుభవించే సుఖం ఈ ప్రపంచంలో ఇక ఎందులోనూ దొరకదని. సో ఆడదాన్ని బలవంతంతో కాదు, తన ఇష్టంతో దగ్గరకు తీసుకోండి. అందులో ఉండే సుఖాన్ని ఎంజాయ్ చేయండి. ఇది ఇవాళ స్టోరీ ఫ్రెండ్స్. ఎలా ఉందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. స్టోరీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని స్టోరీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుసుకుందాం. బాయ్.